ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 24, 2026. శివ భగవానువాచ. తండ్రి తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్ళాలి. అందువలన దేహ భావమును మరచిపోయి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. అందరిపై గల మమకారాన్ని తుడిచివేయండి. ప్రశ్న: సంగం యుగంలో పిల్లలైన మీరు తండ్రి నుండి ఎటువంటి తెలివిని నేర్చుకుంటారు? జవాబు: తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎలా తయారవ్వాలో, ఉన్నతమైన భాగ్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఆ తెలివిని ఇప్పుడు మీరు తండ్రి నుండి నేర్చుకుంటున్నారు. ఎవరు ఎంత యోగయుక్తంగా జ్ఞానయుక్తంగా అవుతారో వారికంత ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఉన్నతిని తయారు చేసుకుని పిల్లలు ఎప్పుడూ దాగి ఉండలేరు. పిల్లల కర్మల ద్వారా ఎవరు ఎటువంటి ఉన్నతమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారో తండ్రి అర్థం చేసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్: మీ నడవడికల ద్వారా తండ్రి పేరును, యజ్ఞ పేరును ప్రఖ్యాతి చేయాలి. తండ్రి గౌరవాన్ని పోగొట్టే కర్మలేవి చేయరాదు. సేవ ద్వారా మీ భాగ్యాన్ని మీరే తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్: తండ్రి సమానం కళ్యాణకారులుగా అయ్యి అందరి ఆశీర్వాదాలను తీసుకొని ప్రథమ స్థానాన్ని పొందుకోవాలి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండేందుకు మంచి సాహసాన్ని చూపించాలి. వరదానము: సతో ప్రధాన స్థితిలో స్థితమై ఉండి సుఖశాంతులను అనుభూతి చేసే డబల్ అహింసక భవ. వివరణ: సదా తమ సతో ప్రధానమైన సంస్కారాలలో స్థితమై ఉండి సుఖశాంతులను అనుభవం చేయడమే సత్యమైన అహింస. హింస అనగా దాని ద్వారా దుఃఖము, అశాంతి ప్రాప్తిస్తుంది. కనుక మొత్తం రోజంతటిలో ఏ విధమైన హింస చేయడం లేదు కదా అని చెక్ చేసుకోండి. ఏవైనా మాటల ద్వారా ఎవరి స్థితినైనా డగ్మగ చేసినా అది కూడా హింసయే. 2. ఒకవేళ మీ సతో ప్రధాన సంస్కారాలను అణిచేసి వేరే సంస్కారాలను ప్రాక్టికల్లోకి తెచ్చినా అది కూడా హింసయే. అందువలన సూక్ష్మతలోకి వెళ్ళి మహాన్ ఆత్మ యొక్క స్మృతితో డబల్ అహింసకులుగా అవ్వండి. స్లోగన్: సత్యముతో పాటు అసత్యము మిక్స్ అయితే సంతోషం మాయమైపోతుంది. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మీరు మాట్లాడే ఒక్కొక్క మాట అలౌకికంగా ఉండాలి. ఫరిస్తాల సమానంగా ఉండాలి. ప్రతి మాట మధురంగా ఉండాలి. ఆ మాటపై ఇప్పుడే అండర్లైన్ చేయండి. ఈ మాటపై ఇప్పుడే అండర్లైన్ చేయండి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాచాశక్తి వ్యర్థంగా పోతూ ఉంది. అందువలన వాచాలో తండ్రిని ప్రత్యక్షం చేయు పదును లేక శక్తి ఎంత ఉండాలో అంత లేదు. వాచాశక్తిని వ్యర్థం అవ్వకుండా కాపాడుకుంటే తండ్రిని ప్రత్యక్షం చేసే ధ్వని ప్రసిద్ధమవుతుంది. అచ్చా, ఓం శాంతి.